నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు నేను పూర్తి చేసే సమయానికి బాణాసురుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడైనటువంటి వాడే, కానీ పరమశివుడిచ్చినటువంటి ఆ వరాన్ని పొందిన తరువాత ఆయనలో వచ్చినటువంటి మార్పుని చిట్ట చివరికి కృష్ణ పరమాత్మ చేతులలో 996 చేతులు నరకబడిన తరువాత తిరిగి ఆ భక్తిని పొంది ఆ 4 చేతులతో నిరంతరము హాయిగా భగవంతుని యొక్క శుశ్రూష చెయ్యగలిగినటువంటి జరామరణములకు అతీతమైనటువంటి స్థితిని పొందగలిగినటువంటి స్థాయిని చేరుకుని ఆనందం అనుభవించినాడు అని, ఈశ్వరుడి యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుందో, దానికి ఎంత హద్దులేని కృప అయి ఉంటుందో, ఒక్కసారి రక్షించు అన్న మాట అన్నందుకు బాణాసురుడు ఆ స్థాయికి వెళ్ళాడు. కాబట్టి మనం అడిగితే ఎవరిని అడగాలి రక్షించు అని? ఆ ఈశ్వరుడు మనకి రక్షకుడు. అందుకు కదండి ఆయనతో మనం ఎన్నో జన్మలు ఎత్తాం, ఎన్నో అడుగులు వేశాం, ఎన్నో నడకలు నడిచాం. కానీ మన జీవితంలో ఎప్పుడైనా పట్టాభిషేకం కోసమని చెప్పి పరమేశ్వరుడు రథంలో బయలుదేరితే, పట్టాభిషేకానికి బయలుదేరిన పరమేశ్వరుడితో కలిసి మనం బయలుదేరి నడిచినటువంటి జన్మ ఉందో లేదో మనకి తెలియదు. కానీ ఎందుకు ఊరిరిగింపు పెట్టడము అంటే ఒక వేడుక గురించి కాదు, మన జన్మలు సార్థకత చేసుకోవడం కోసం. సువాసినులైనటువంటి వారు ఉంటారు, సువాసినిగా ఉన్నందుకు వారు చెయ్యగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి విశేషం ఒకటి ఉంది. అలా చల్లినటువంటి నీళ్ల చేత వాళ్ళు ఎన్ని కోట్ల జన్మలు ఉద్ధరింపబడతారో, అందుకని వాళ్ళకి పరిమళ జలాలు ఇచ్చి ఆ రోజున వాళ్ళు పాత్ర తీసుకుని వస్తే చక్కగా పరిమళ జలాలని వాళ్ళు భూమి మీద చల్లుతుండగా సువాసినులందరూ పరమాత్మ ఆ రథం మీద విజయం చేస్తారు. ఆ వెనక ఆ కన్నెపిల్లలందరూ కూడా చక్కగా పేలాలు జల్లుతూ వస్తారు. అలా చల్లినటువంటి పుణ్యం చేత ఆ కన్నెపిల్లల యొక్క జీవితాలు, వాళ్ళ ఇళ్ళు వివాహానంతరం సకల సమృద్ధితో వాళ్ళు పరమ సంతోషాన్ని పొందాలని ఆ సంకల్పం చేశాం. ఆ వెనక పురుషులు వస్తారు, ఆ వెనకాతలు ఇంకా చాలా వస్తాయి. చాలా హడావిడి ఉంటుంది ఆ రోజున. మనందరం చక్కగా క్రమశిక్షణలో గోవిందనామాన్ని చెప్పుకుంటూ అందరం బయలుదేరి ఇక్కడికి వస్తాం. కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ బాణాసురుణ్ణి ఉద్ధరించడము అనబడేటటువంటి ఆ ఘట్టమును పూర్తి చేసిన తరువాత ఒకానొక నాడు ఆయన అంతఃపురం ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఒక లోతైనటువంటి నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ యొక్క కుమారులైన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైనటువంటి వాళ్ళందరూ విహరించారు. విహరించిన తరువాత వాళ్ళకి అలసట కలిగింది. అలసట తీర్చుకోవడం కోసమని కాసి నీళ్లు తాగాలి అని అనుకుని ఆ నూతి దగ్గరికి వచ్చి నూతిలోకి చూశారు నీళ్లు తోడుకుందామని. తీరా చూస్తే అందులో ఒక పెద్ద ఊసరవిల్లి ఒకటి పడి ఉంది. ఆ ఊసరవిల్లిని చూసి వాళ్ళు చాలా తెల్లబోయారు. నూతిలో పడిపోయింది ఇంత పెద్ద ఊసరవిల్లి, ఇదేదో పర్వతాకార సన్నిభంగా ఉంది, ఈ ఊసరవిల్లిని పైకి తీద్దాం అనుకున్నారు. పెద్ద పెద్ద తాళ్లు తెచ్చారు, అన్ని కట్టారు, దాన్ని పైకి లాగారు. కానీ ఆ ఊసరవిల్లిని పైకి తీయలేకపోయారు. అప్పుడు పరుగున లోపలికెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు, నూతిలో ఒక పెద్ద ఊసరవిల్లి పడుంది, దాన్ని పైకి తీయాలి అని ప్రయత్నించాం కానీ తీయలేకపోయాం. అంటే కృష్ణ పరమాత్మ బయటికి వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేతితో ఊసరవిల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డి పరకని పైకెత్తినట్టు ఆ నూతిలోంచి తీసి బయటపడేశారు. ఆయనకి తెలియనటువంటి విషయం ఏమి ఉండదు. కానీ సర్వజ్ఞుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ సాంబుడు మొదలైనటువంటి వారిని అడ్డుపెట్టి లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశం చెయ్యాలి అని అనుకుని ఆ ఊసరవిల్లిని అడిగారు, నువ్వు ఎందుకు ఇంత పెద్ద ఊసరవిల్లి స్వరూపాన్ని పొందావు? ఊసరవిల్లి అంటే రంగులు మార్చేది, అది రంగులు మారుస్తుంది. దేని మీద ఉంటే ఆ రంగు పొందుతుంది. అది ఓ చెట్టు మీద ఉంటే ఆకుపచ్చగా వెళ్ళిపోతుంది, ఓ ఎండుటాకుల్లో పడిపోతే ఎండుటాకుల రంగులోకి వెళ్ళిపోతుంది. రంగు మార్చగలిగిన దాన్ని ఊసరవిల్లి అంటారు. తొండ ముదిరి ఊసరవిల్లి అయిందిరా అంటుంటారు మన వాళ్ళు. అందుకని నీకు ఎందువల్ల ఈ ఊసరవిల్లి జన్మ వచ్చింది అని అడిగితే ఆయన నమస్కారం చేశా. ఊసరవిల్లి అంది, ఏ ఇక్ష్వాకుతనూజుడన్ రుగుడునా నేపారు భూపాలుడన్ దీనవ్రాతమునర్ధిబ్రోచుచు ధరిత్రీ నాయకుల్ కొల్చి సమ్మానింపన్ చతురంత భూభరణ సామర్థ్యుండనై సంతత శ్రీ నిండారినవాడ ఉల్లసిత కీర్తి స్ఫూర్తి శోభిల్లగన్ అన్నాడు. మహానుభావా, నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి నృగమహారాజుని.
రామచంద్రమూర్తి యొక్క వంశంలో జన్మించారు. ఇదే కథని కించిత్ మార్పుతో రామాయణంలో ఉత్తరాఖండలో కూడా ఉంది. ఇది ఈ నృగమహారాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో పరమధర్మాత్ముడు. ఆయన చెయ్యనటువంటి పుణ్యకార్యం లేదు. ఆయన ఒకచో భాగవతంలో చెప్పుకున్నాడు, ఆయన నా గురించి నేను చెప్పుకుంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి పాపం వస్తుంది, కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ కృష్ణ, ఈ భూమి మీద రేణువులు లెక్క పెట్టవచ్చేమో కానీ నేను చేసినటువంటి దానాలు లెక్క పెట్టలేరు. అన్ని దానాలు చేశాను. గోదానం, హిరణ్యదానం, పుస్తక దానం, నువ్వుల దానం దగ్గర నుంచి నేను చెయ్యని దానాలు లేవు. అన్ని దానాలు చేశాను. ప్రతిరోజు గోవుల్ని దానం చేస్తూ ఉండేవాడిని బ్రాహ్మణులకు. అలా దానం చేసినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఏర్పడింది. ఒకనాడు నేను దానం చేసినటువంటి గోవు కశ్యపుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవుని తీసుకుని వెళ్లి తన పెరటిలో కట్టుకున్నాడు. కట్టుకుని మరనాడు ఆ గోవుని విప్పి పచ్చిగడ్డి కోసమని, మెయ్యడం కోసమని వదిలేడు. ఆ గోవు తప్పించుకుని అది అలవాటు ప్రకారం పూర్వం ఎక్కడుండేదో అక్కడికి ఆ నృగమహారాజు గారి దగ్గర ఉన్నటువంటి ఆలమందలోకి మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే రాజు తాను దానమిచ్చేసినటువంటి గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయింది అన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. గుర్తించలేక అదే ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఈ ఆవుని తోలుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఉన్న ఒకే ఒక్క జీవనాధారమై ఉన్నది ఆ ఆవు కశ్యపుడికి. ఇప్పుడు ఈ ఆవు కనపట్టలేదు. ఆ ఆవు కోసమని వెతుకుతున్నాడు. వేరొక బ్రాహ్మణుడు తీసుకెడుతున్నాడు దాన్ని. ఈ బ్రాహ్మణుడిని వచ్చి అడిగాడు, అది నా ఆవు, నాకు నృగమహారాజు గారు దానం చేశాడు దాన్ని. ఈ బ్రాహ్మణుడు అన్నాడు, నేను ఇప్పుడే దానం పుచ్చుకున్నాను ఈ గోవుని, నువ్వు ఎప్పుడో పుచ్చుకున్నానంటున్నావు, నేను ఇప్పుడు పుచ్చుకున్నాను. నేనేం చౌర్యం చేసిన వాణ్ణి కాదు, నేను ఇప్పుడు రాజు దగ్గర దానం పుచ్చుకుని ఈ గోవుని తీసుకెడుతున్నాను అన్నాడు. లేదు, ఈ గోవు నాదన్నాడు కశ్యపుడు. కాదు, ఈ గోవు నాదన్నాడు యువతల బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రచ్చ బయలుదేరింది. ఇద్దరూ కలిసి నృగమహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, ఈ గోవుని నాకు పూర్వం నువ్వు దానం ఇచ్చావు, అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నువ్వు మళ్ళీ ఈ ఆవుని వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు, కాబట్టి నా ఆవుని నాకు ఇప్పించు అని మొదటి బ్రాహ్మణుడు అన్నాడు. అంటే నృగమహారాజు గారు అన్నారు రెండవ బ్రాహ్మణుడితో, నా వల్ల పొరపాటు జరిగింది. మీకు దానం ఇచ్చిన గోవు నేను పూర్వం ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసిన గోవు, కాబట్టి ఆ గోవుని ఇచ్చేసినట్లయితే నేను తిరిగి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాను అన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఈ ఆవే కావాలి, నేను ఇవ్వనన్నాడు. అంటే రాజుగారు అన్నారు, నీకు 1,00,000 గోవులు ఇస్తాను, ఈ గోవుని విడిచిపెట్టు అన్నారు. 1,00,000 గోవులు కాదు కదా, నువ్వు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు ఈ గోవే కావాలన్నా గోవును పట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు. కశ్యపుడు వంక చూసి రాజన్నాడు, నీకు నా రాజ్యంలో భాగం ఇమ్మంటావా, లేకపోతే ఎన్ని వేల గోవులు కావాలి చెప్పు, నేను అన్ని గోవులు ఇస్తాను నీకు, నీకేం కావాలి చెప్పు, అవన్నీ ఇస్తాను, తీసుకెళ్ళి అన్నాడు. కశ్యపుడు అన్నాడు, నేను అడిగిన గోవుని నువ్వు ఇవ్వలేకపోయావు, నాకు దానం చేసిన గోవుని వేరొకరికి దానం చేశావు, గొప్ప దానం చేశావులే, ఇంకా నువ్వు నాకు ఇవ్వవలసింది ఏం లేదని కశ్యపుడు వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది, రాజు దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడు. కొంతకాలం అయిపోయిన తరువాత కాలమునందు ఎవరి శరీరమైనా పడిపోవడం అనేటటువంటిది చాలా సహజం కాబట్టి నృగమహారాజు గారి యొక్క శరీరము కూడా పతనం అయిపోయింది. పతనం అయిపోయిన తర్వాత ఈయన్ని స్వర్గలోకానికి తీసుకువెళ్ళబోతున్నారు. అప్పుడు దూతలు అన్నారు, వీరు అనుభవించవలసినటువంటి చిన్న పాప ఫలితం ఒకటి ఉంది, ఆ పాప ఫలితము పూర్తి అయిపోయాక స్వర్గలోకానికి తీసుకెళ్తాం, అందుకని మీరు ఆ పాప ఫలితం పూర్తయిపోయే వరకు ఒక పెద్ద ఓసరి విల్లి అయి నూతిలో పడి ఉండండి అన్నాడు. ఏ పాపం చేశాను అన్నాడు నృగమహారాజు. ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవుని వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు, కాబట్టి ఓసరి విల్లివై పడుండు. ఈ మాటలు ఎవరు చెప్పారు? నృగమహారాజు కృష్ణ పరమాత్మకి చెప్పారు. కృష్ణ పరమాత్మ యొక్క చేతి స్పర్శ తగిలినటువంటి కారణం చేత ఆ ఊసర వెళ్ళి తాను చేసిన పాపాన్ని పోగొట్టుకుని ఊర్ధ్వలోకముల నుంచి వచ్చినటువంటి రథమునెక్కి ఆయన నృగమహారాజు గారు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, ఒక చిత్రమైన మాట అన్నారు, బ్రాహ్మణులకు చెందినటువంటి ధనాన్ని తెలిసి కాని తెలియక కాని ఎవరైనా అపహరిస్తే, అలా అపహరించినటువంటి కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందువు కింద పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకములను అనుభవిస్తాడు, కుంభీపాత నరకంలో పారేస్తామని.
అంత దుష్కృత్యము సామాన్యమైనది కాదు. నా భక్తుడుగా ఉండాలనుకున్నవాడు బ్రాహ్మణ ద్రవ్యమును కాజేయడానికి వీలు లేదు. ఎవడు బ్రాహ్మణ ద్రవ్యం మీద ఆశ పెట్టుకుంటాడో వాణ్ణి ఎప్పటికీ నా భక్తుడిగా నేను దరి చేరనివ్వను. బ్రాహ్మణుల పట్ల నాకున్న భక్తి అటువంటిది. కాబట్టి ఎంతటి నృగమహారాజైనా పొరపాటు చేశాడు. ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవుని వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. కాబట్టి ఎరుగమికైనను భూసుర పరుల ధనం బపహరింప వలవదు పతికిన్ మరపున అనలము పుట్టిన దరికొని విస కాల్వకొన్నే తనువెరియంగా. తెలిసి కాని తెలియక కాని బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన వాడు, అపహరించడం అంటే బ్రాహ్మణుడికి ఇచ్చేసింది మళ్ళీ పుచ్చేసుకున్నాడు కాబట్టి అపహరించడమే. అపహరించినటువంటి వాడు ఆ పాప ఫలితమును అనుభవించవలసిందే. కాబట్టి నృగమహారాజు అనుభవించాడు. ఓసరవెల్లి అయి నూతిలో పడున్నాడు ఇంతకాలం. తెలిసి ముట్టుకున్నాడో తెలియక ముట్టుకున్నాడో అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నాడు. కాలుతుందా కాల్దా చెయ్యి, కాలి తీరుతుంది. తెలిసి చేశాడా తెలియక చేశాడా నృగమహారాజు, అది అనవసరం. అధర్మం జరిగిందా లేదా, కాబట్టి ఆ పాప ఫలితం అనుభవించవలసిందే. సాధారణంగా ఈ వృత్తాంతాన్ని కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం వరకు అందరూ అంగీకరిస్తారు. కానీ మీ మనస్సులోకి నేను పరకాయ ప్రవేశం చెయ్యగలను. మీ మనస్సులో నృగమహారాజు గారి పట్ల ఒక చిన్న బాధ ఒకటి ఉండిపోయింది ఇది విన్న తర్వాత. ఏమంటే పాపం పొన్నికి 1,00,000 గోవులు ఇస్తానన్నాడు కదా, ఆ గోవును వదిలేయచ్చు కదా. అంత మౌఢ్యం ఏమిటా బ్రాహ్మణుడికి? 1,00,000 గోవులు పుచ్చుకుని ఒక గోవును వదలచ్చు. పోనీ ఒక బ్రాహ్మణుడు మూఢుడై ఉండవచ్చు, పెద్ద విశేషం లేదు. కానీ రెండవ బ్రాహ్మణుడు పోనీ నీకు ఈ గోవు కాకపోతే రాజ్యం ఇస్తానన్నాడు. నాకు అక్కర్లేదు, ఆ గోవే కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదని వెళ్ళిపోవడం ఏమిటి? వాళ్ళిద్దరూ ఒక పొరపాటు జరిగితే దిద్దుకోవలసినటువంటి అవసరం పోనీ బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడైనటువంటి వాడు ఇతరులు చేసినటువంటి తప్పుని దిద్ది దాని వలన అవతల వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద లేదా? మరి వాళ్ళిద్దరు అలా ప్రవర్తించచ్చా? అంటే కృష్ణుడు కూడా కొంతమంది పట్ల కొందరి పట్ల పక్షపాతంతో ఉంటాడా? అందుకని చెప్పి కొంతమంది ధనాన్ని ముట్టుకుంటే నేను ఇంత శిక్ష వేస్తాను అని ఊరుకుండిపోయాడా? మరి లేకపోతే పాపం ఇన్ని 1,00,000 గోవులు ఇస్తానన్న నృగమహారాజు గారికి తగినంత న్యాయం జరిగినట్టుగా కథలో మాకు అనిపించడం లేదు. అందుకని ఈ తేడా ఎక్కడ వచ్చిందండి అని అడుగుతుంటారు. దీని మీద నేను కొన్ని వ్యాఖ్యానాలు చదివాను. కొందరు ఏం చేశారంటే చాలా తెలివైన పని చేశారు. అసలు ఏమీ చెప్పకుండా ఊరుకున్నారు. ఎందుకంటే అది తెలివైన పని కదా. ఇప్పుడు నేనైనా అసలు నిజంగా తెలివైన పని చేయాలంటే ఏం చేయాలంటే, పోతన గారు రాశారయ్యా, నేను రాశానా? వ్యాసుల వారు రాశారు, కృష్ణుడు అన్నాడు, నేను చెప్పాను. కథ చెప్పాను అనుకోండి, మొట్టమొదటి రోజునే చెప్పాను, మీకు తరచూ చెప్తున్నాను. మీరు నేను కూడా ఒక నమస్కారం పెట్టి అయ్యా అది సత్యము అని మీరు వినాలంటే భాగవతాన్ని అని ఒక సత్యము అని నమస్కారం పెట్టేసి మేము జాగ్రత్తగా ఉంటామంటే గొడవ వదిలిపోయి సైకిళ్ళు గట్రా మేము ఎత్తుకుపోవంటేను. అందుకని ఒక ఆవుని తనుదానం చేసిన ఆవు జోలికెడితేనే ఇంత గొడవ వచ్చిందే అని తెలుసుకుంటే జీవితం ఉద్ధరింపబడుతుంది కదండి. కానీ కొంతమంది వ్యాఖ్యాతలు చాలా అందమైన విషయాలు ఆవిష్కరించారు. నేను ఏ వ్యాఖ్యానమునందు దోషం ఏం పట్టట్లేదు. కానీ నాకు చాలా నచ్చినటువంటి విషయం ఒకచో ప్రస్తావింపబడింది. ఎంత అందమైనటువంటి మాట ఉల్లేఖింపబడిందంటే అక్కడ బ్రాహ్మణుడు అనగా ఎవరు అంటే, బ్రాహ్మణుడు అనగా వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత నాకింత ఐశ్వర్యం ఇచ్చాడని తనకి ఉన్నదాని చేత ఎప్పుడూ తృప్తి పడిపోయి నాకెంత ఐశ్వర్యం ఇచ్చాడండి అని ఎవడు తృప్తితో ఉంటాడో, ఎవడు ఇంకా నాకేదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. కాబట్టి బ్రాహ్మణుడు అనగా ఏమిటి? దొరికిన దానితో తృప్తిని పొంది ఉండాలి తప్ప అవకాశాన్ని అడ్డు పెట్టుకుని చాలా సంపాదించే ప్రయత్నం చేస్తే ఏది పోతుంది? బ్రాహ్మణ్యం పోతుంది. కాబట్టి కశ్యపుడు ఆవు పోయినప్పుడు ఒకే ఆవుని దానం పుచ్చుకున్నాడు. ఆయన రోజు వెళ్లి దానాలు ఆయన పుచ్చుకోలేదు, ఒక ఆవునే దానం పుచ్చుకున్నాడు. ఆ పుచ్చుకున్న ఒక్క ఆవుతో తన జీవితాన్ని నడిపేస్తున్నాడు. అటువంటి ఆవు పోయింది. ఆ ఆవు కోసం వెతికాడు, పట్టుకున్నాడు. రాజు ఏమన్నాడు? నీకు ఏదైనా ఇస్తాను, కోరుకోమన్నాడు. అలా కానీ తనదైన వస్తువుని వదిలిపెట్టేసి తను పోషించవలసిన గోవుని వేరొకరు తీసుకెళ్లిపోయినా సరే విడిచిపెట్టేసి అది తనదై ఉన్నది దానం పట్టి ఉన్నాడు, తాను దానం ఇవ్వలేదు.
కాబట్టి ఎప్పటికీ దానం పట్టి ఉన్నాడు కాబట్టి ఆ గోవు ఎవరిది? ఆయనదే. ఆయన గోవుకి సేవ చేసి ఆయన జీవించాలి. కానీ ఇప్పుడు ఆ గోవుకి సేవ చేసి దాని పదార్థాన్ని ఆయన పుచ్చుకోలేడు. ఎందుకని? అది వేరొకరికి దానం చేయబడి నాది అని వేరొక బ్రాహ్మణుడు కూడా ఇప్పుడు దాని మీద భ్రాంతి పెంచుకుని ఉన్నాడు. ఇప్పుడు తను లాక్కుంటే అవతల బ్రాహ్మణుడి మనస్సు కష్టపడుతుంది. రాజు అన్నాడు కదా అని 1000 గోవులో 1,00,000 గోవులో తాను పుచ్చుకోకూడదు. రాజు ఏ మాట అనాలి? నా వలన మహాపరాధం జరిగింది, నన్ను మన్నించండి అని ఒక్క మాట అని బ్రాహ్మణుడి పాదములు పట్టుకుని ఉండాలి. కానీ అవతల వారి యందు ఉన్నటువంటి తృప్తిని గమనించలేకపోయాడు. గమనించలేక నీకు 1000 గోవులు ఇస్తాను, 1,00,000 గోవులు ఇస్తానని బేరం పెట్టాడు. నాకు అక్కర్లేదని వెళ్ళిపోయారు ఇద్దరు. వాళ్ళు ఏం మిగిల్చుకున్నారు? వాళ్ళ బ్రాహ్మణ్యాన్ని వాళ్ళు మిగిల్చుకున్నారు. బ్రాహ్మణ్యము అన్నది అపారమైన తృప్తితో పొందవలసినటువంటి లక్షణము. అంతేకాని బ్రాహ్మణ్యము అనేటటువంటిది కేవలముగా బాహ్యమునందుండేటటువంటి కొన్ని లక్షణముల చేత అన్ని వేళలా బ్రాహ్మణ్యం ఉన్నది అని చెప్పడం కుదురుతుందా అంటే అది కూడా చాలా కష్టం. అప్పుడు ఏమనవలసి ఉంటుందంటే బహుశः భ్రష్ట బ్రాహ్మణ్యము అని అనవలసి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. రామకృష్ణ పరమహంస మూర్ఖనారాయణుడు అన్నట్లు. కాబట్టి వాళ్ళు వాళ్ళ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టుకున్నారు. కానీ పొరపాటు మాత్రం ఎవరి వల్ల జరిగిపోయింది? దిద్దరానంత తప్పు ఎక్కడ జరిగింది? దానము చేసిన గోవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవడంలో ఏమరపాటు పొందాడు రాజు. కాబట్టి తప్పు ఎవరి ఖాతాలో వేసేశారు అంటే ధర్మాధర్మ పరిశీలనము చేసేటప్పుడు అక్కడేం పక్షపాతాలు ఉండవు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఈశ్వరుడు శిక్ష విధిస్తాడు. అది కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం. వాళ్ళు బ్రాహ్మణులుగా తమ బ్రాహ్మణ్యమును నిలబెట్టుకున్నారు. అందుకని వాళ్ళు 1000 గోవులకి 1,00,000 గోవులకి వాళ్ళు ఆశపడలేదు. వాళ్ళు ఏది పుచ్చుకున్నారో దానికి తృప్తిపడ్డారు. అది తిరిగి ఇద్దరికీ ఇచ్చేశాడు ఒకే గోవుని. ఇప్పుడు ఇద్దరికీ ఇవ్వడం కుదరని సంకటంలో తాను పడ్డాడు. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం, ఆ పాప ఫలితం అనుభవించాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఇంకా పరివేదన చెందకుండా తన చేతితో ముట్టుకుని పైకెత్తారు తప్ప ఊసరవెల్లి జన్మ రాకుండా చెయ్యలేకపోయారు. ఊసరవెల్లి జన్మ వచ్చి అనుభవించాడు. తదనంతరమునందు మాత్రమే ఊర్ధ్వలోకాల్ని పొందగలిగాడు. అందుచేత ఈ ఆఖ్యానము వినడానికి చాలా సులువుగా చాలా చిన్న కథలా ఉంటుంది. కానీ ఇందులో ఒక గొప్ప ధర్మం తెలుస్తుంది మీకు. మీరు ఒక విషయం చూడండి. దానం చేసినటువంటి వస్తువు తిరిగి తన మందలో కలిసిపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఎవరిది? దానం చేసేవాడిదే. ఎందుచేతనో తెలుసా అండి? మన సనాతన ధర్మమునందు ఒక చిత్రమైన ప్రతిపాదన ఉంటుంది. దానం ఇచ్చేవాడు గొప్ప, దానం పుచ్చుకునేవాడు గొప్ప అని మీరు అడిగారు అనుకోండి, దానం పుచ్చుకునేవాడే గొప్ప అంటారు. ఎందుకో తెలుసా అండి? దానం పుచ్చుకునేవాడు ఎందుచేత గొప్ప అంటే, దానం పుచ్చుకునేటటువంటి వాడు దానం పుచ్చుకుని మీరు మంత్రంతో ఇదం నమమా అంటూ చతుర్థి విభక్తి వేసి ఒక వస్తువుని దానం చేశారనుకోండి, అవతలవాడు ఇలా కింద చేతులు పెట్టి ఆ దాన సహితంగా దాన జలధార చేతిలో పడడాన్ని అంగీకరించి ఆ వస్తువుని పుచ్చుకున్నాడు అనుకోండి, పుచ్చుకోగానే ఈయన తపశ్శక్తి కొంత తగ్గిపోతుంది. కాబట్టి ఈయన ఏం చేయాలంటే మళ్ళీ గాయత్రి చేసుకోవాలి. కాబట్టి ప్రాజ్ఞులైనటువంటి వారు చెయ్యిలా చాపి నీటి ధారతో పుచ్చుకోవడానికి చెయ్యి కింద పెట్టడానికి అంగీకరించరు. అది దీన్ని పోషిస్తున్న ఆత్మ పోషణ జరగదు, నాకు అక్కర్లేదంటారు. కాబట్టి చిత్రం చూడండి, ఇంకా స్థాయి దాటిపోయింది అనుకోండి, మహాజ్ఞానం అయిపోయాడు అనుకోండి, నాకు చాలా పాపం ఉందని భయం వేస్తోందండి అన్నారు అనుకోండి, ఇలా ధారపోసే నీ పాపం అంతా నాకంటారు. మీరు నా కొన్ని కోట్ల జన్మలలో నేను చేసినటువంటి పాపరాశిని ఈయనకి ధారపోయుచున్నాను అని మీరు ధారపోశారనుకోండి, నేను పుచ్చుకున్నాను అని పుచ్చేసుకుంటారు. మరి ఇప్పుడు యువతల వాళ్ళు పతనం అయిపోరా మరి పుచ్చుకున్న వాళ్ళు అంటే, మీరు అగ్నిహోత్రంలోకి తీసుకెళ్లి అరటిపండు వేసినా కాలిపోవలసిందే, లేకపోతే నెయ్యి వేసినా కాలిపోవలసిందే, ఎండిపోయినటువంటి పేడు వేసినా కాలిపోవలసిందే. అవతలవాడు జ్ఞానాగ్ని స్వరూపమై నిలబడిపోతే ఒకవేళ వాడి దగ్గరికి పాపరాశిని దానం పుచ్చుకున్నా అది వాడిని ఏం చేయలేదు, అది కాలిపోతుంది అంతే వాడి దగ్గరికి వెళ్ళి. రమణ మహర్షి ఒక సందర్భంలో అలా పుచ్చుకున్నారు ఒకరి దగ్గర. నీ పాపమంతా నాకు ధారపోసేయి, నీకు భయం అయితే అన్నారు. ఆయన ధారపోసాడు, ఆయన పుచ్చుకున్నాడు. ఏమైనా చేసిందా రమణ మహర్షిని? దగ్ధం అయిపోయిందంటే ఆయన దగ్గర. అందుకే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అన్నాడు పరమశివుడు పార్వతీదేవితో. గురువు అంటే ఎవరో తెలుసా? పైకి దేహముతో ఉంటాడు, లోపల
తనలో ఉన్నటువంటి జ్ఞానమనే అగ్నిపర్వతం వెలిగిపోతుంటుంది. ఆ వెలిగిపోతున్నటువంటి జ్ఞానాగ్ని పర్వత రూపమై ఉంటాడు. కాబట్టి ఆయన చేతిలో పడినటువంటి వస్తువు వలన అక్షయమైన అనంతమైనటువంటి ఫలితం వచ్చేస్తూ ఉంటుంది. ఆయన ప్రతిగ్రహీతయ్యి పుచ్చుకున్నప్పుడు ఈశ్వరాంశయ్యి తీసుకుంటాడు. కాబట్టి గురువుల యొక్క స్థితి, మహాజ్ఞానుల యొక్క స్థితి అలా ఉంటుంది. ఆ దానం చేసేటప్పుడు అన్నిటికన్నా ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకి ఇది నేర్పుతుంది. దానం చేసేటప్పుడు ఇవాళ రేపు అంటే మనకి దానం చేసేటటువంటి విధి విధానాలు కూడా చాలా అసహ్యకరంగా అర్థం లేనివిగా తయారయ్యాయి. కానీ దానం చేసేటప్పుడు అవతల వాళ్ళ కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు తల మీద చల్లుకుని భార్యాభర్త కలిసి మంత్రపూర్వకంగా నీటితో కలిపి అవతల వారికి ఇచ్చి తిరిగి అవతల వారి పాదములకు నమస్కరిస్తే ఆ దానమిచ్చేటప్పుడు వినయము వలన మీరు చేసినటువంటి దానానికి ఫలితం కలుగుతుంది. చాలా మంది మేము దానం చేశామండి అంటారు. నేను ఇలా చెప్పాను అని సభలో మీరేమనుకోకండి. శివాలయంలో మినువులు దానం చెయ్యండి అంటారు. ఎందుకు ఫలితం కనపడలేదు మాకు అంటారు. ఎందుకు కనపడదో నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. శివాలయం లోపల మీరు ఆలయం యొక్క అంతరాలయమునందు కూర్చున్నా, శివాలయంలో కూర్చుని మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నా పైన ఏమీ ఉండకూడదు. చొక్కా కాని బనీని కాని ఏదీ ఉండకూడదు. సాధ్యమైనంత వరకు దేవాలయాల్లో అసలు అలా ఉండకూడదు. ఈశ్వర పూజ చేసేటప్పుడు కానీ, సంకల్పం చెప్పి ఏదైనా చేసేటప్పుడు కానీ విచిత్రమైనటువంటి స్థితి ఏమి ఏర్పడుతోందంటే, చొక్కాలు వేసేసుకుని బనీని వేసేసుకుని బెల్ట్ పెట్టేసుకుని, అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటో తెలుసా అండి? బెల్ట్ పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళడం. ఎందుకో తెలుసా? బెల్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక జంతువు చచ్చిపోతే ఆ జంతువు యొక్క చర్మంలోంచి తీస్తారు, దాన్ని తీసి బెల్ట్ తయారు చేస్తారు. ఒక చచ్చిపోయిన జంతువు యొక్క చర్మాన్ని క్రౌర్యంతో ఊడతీసి ఎండపెట్టి పదును పెట్టి దాన్ని తీసుకొచ్చి నువ్వు మొలకు కట్టుకుని నువ్వు దేవాలయ ప్రవేశం చేసినటువంటి దానమునందు శుద్ధి ఎక్కడుంది? శుద్ధి లేదు. అసలు నువ్వు చేస్తున్న దాని యందు శుద్ధి లేనప్పుడు అది ఈశ్వరుడు యొక్క ప్రీతిని మీకు ఎలా తీసుకొస్తుంది? ఆ ప్రీతి ఆవిష్కరింపబడదు. మీరు చేసే దానానికి ఫలితం ఉండదు. మీరు దానము చేసేటప్పుడు చూపించినటువంటి వినయము వలన ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఈశ్వరుడు ప్రీతి చెందితే మీరు చేసిన దానానికి ఫలితం వస్తుంది. లేకపోతే ఇలా మినుములు దానం చేసేగానే అలా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసి, ఇలా నేను నువ్వులు దానం చేసేస్తే వెంటనే ఎవరో మా తెలుసున్న వాళ్ళకి జబ్బు తగ్గిపోయి వెంటనే ఆయన లేచిగా ఆఫీస్కి వెళ్ళిపోయి అయిపోవాలి. అలా ఎందుకు అవ్వదండి? కొంతమందికి ఫలితం ఇస్తుంది, కొంతమందికి ఫలితం ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే, ఒక వ్యక్తే గింజలు జల్లుతాడు, జల్లిన కొన్ని గింజలు రాళ్ల మీద పడతాయి, మొలకలెత్తావు. కొన్ని గింజలు ఎండిపోయిన నేల మీద పడతాయి, మొలకలెత్తావు. తడిగా ఉన్న నేల మీద పడినటువంటి విత్తనం మాత్రమే మొలకెత్తుతుంది. నువ్వు దానం చేసేటప్పుడు కొంత శ్రద్ధ అవసరం. చిన్న అజాగ్రత్త మృగమహారాజుని ఫలితం మాట దేవుడెరుగు, పాపం అనుభవింపచేసింది. దానం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత పవిత్రంగా ఉండాలో మనస్సు. నేనిస్తున్నానన్న అహంకారం లేకుండా శ్రీమన్నారాయణుడు నా ఎదట నిలబడి తాను పుచ్చుకొని నాకు అనంతమైన ఫలితాన్నిచ్చి ఈ జన్మలో ఈ శరీరంతో నేను అనుభవించేటటువంటివి మాత్రమే అనుభవించగలను. కానీ ఉత్తర జన్మలలో అనుభవించడానికి కావలసిన ఫలితాన్ని నాకు ఇవ్వడం కోసమని ఈశ్వరుడు వచ్చి నా ఎదుట నిలబడి దానం పుచ్చుకున్నాడు. నేనెంత ధన్యుణ్ణి! కాబట్టి నాకు ఇంత ఉపకారం చేశామని నమస్కరిస్తారు. ఇది మీకు ఎక్కడా కనపడదు, సనాతన ధర్మంలో తప్ప. అంత విశేషమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఆ దానం అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఆ దానము పట్ల సరి అయిన నిబద్ధత లేకపోతే ఎలా ఉంటుందో తెలిసిన తరువాత కూడా, ఇప్పుడు ఒకసారి దానము చేసినటువంటి వస్తువు మళ్ళీ తన దగ్గర కలిసిపోయి మళ్ళీ తను దానం చేశాడంటే, ఇచ్చిన వాడికి తెలియకుండా ఆ వస్తువు మళ్ళీ తన దగ్గరికి వచ్చేసింది అంటే, తెలిసి చేరినా తెలియక చేరినా అది చౌర్యం అయిపోయింది. తనది కానిది తనదైంది. తనది కానిది తనదిగా దానం చేసినప్పుడు దొంగ వస్తువుని దానం చేసినట్టయింది. ఇప్పుడు ఎన్ని పాపాలు వచ్చి పడిపోయాయో చూడండి. ఇవి నృగమహారాజు గారిని తీసుకొచ్చి ఊసర వెళ్ళిని చేశాయి. కాబట్టి దానం విషయంలో వేరొకరి వస్తువుని అపహరించడం చాలా తేలికగా కనపడుతుంది. అపహరించినప్పుడు 200 300 వస్తే రావచ్చు, కానీ దాని యొక్క ఫలితాన్ని అనుభవించినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఎవరూ పంచుకోవడానికి రారు, అలా పడుండవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి పనులు ధూర్త చేష్టితముల జోలికి వెళ్ళకు.
అని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నృగమహారాజు గారి ఆఖ్యానం చెప్పిన రోజున సైకిల్లో దొంగతనం రావడం బహుశా అది కూడా ఈశ్వర కృపే అయి ఉండవచ్చు. కాబట్టి అంత గొప్ప ఆఖ్యానం ఒకటి నడిచిన తరువాత ఒక విచిత్రమైన వ్యక్తి ఒకడు బయలుదేరాడు. ఆయన కరుష దేశపు రాజు. ఆ కరుష దేశపు రాజు అయినటువంటి ఆయన పేరు పౌండ్రక వాసుదేవుడు. ఆయన వాసుదేవుడని పేరు పెట్టుకున్నాడు. అందులో పెద్ద విశేషం ఏముందండి, వాసుదేవుడు అని పేరు పెట్టుకోవచ్చు. దాన్ని కృష్ణ పరమాత్మ ఏం అభ్యంతరం చెప్పలేదు. అలా ఎందుకు పెట్టుకున్నావు నువ్వు వాసుదేవుడు అన్న పేరు అని ఆయన ఏం అడగలేదు. ఆయన పెట్టుకున్నాడు వాసుదేవుడు అని. పౌండ్రక వాసుదేవుడు అని పెట్టుకున్నాడు. ఆయన కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయనకి ఎవరో చెప్పారు, ఏమండి మీ పేరున్నవాడు ఇంకో ఆయన ఉన్నాడు, వసుదేవుడు కుమారుడు కాబట్టి ఆయన్ని కూడా వాసుదేవుడు అని పిలుస్తారు. అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతోంది. ఆయన ఏం చేస్తాడో తెలుసా, శంఖము చక్రము గదా పద్మము పట్టుకుంటాడు అని తెలియగానే ఈయన కూడా ఏం చేశాడంటే, ఈయన కూడా ఓ తెల్లటి శంఖం ఒకటి కొనుక్కున్నాడు, ఓ చక్రం ఒకటి కొనుక్కున్నాడు. మనకి ఇదేంటి ఏదో పగటి వేషాలు వేస్తారు చూసారా, అలా ఓ గద ఒకటి పట్టుకున్నాడు. ఓ శారంగం ఆయనది కృష్ణుడిది ఎలా ఉంటుందో అలాంటి ధనస్సోటి చేయించుకుని అలాంటి ధనస్సోటి పట్టుకునేవాడు. కృష్ణుడు ఇంకేం కట్టుకుంటాడని అడిగాడు. ఆయన ఎప్పుడూ పచ్చటి పట్టు పీతాంబరం కట్టుకుంటారు అన్నారు. తను కూడా బట్టలన్నీ మానేసి పచ్చపట్టు పీతాంబరాలే కొనుక్కున్నాడు. పట్టు పీతాంబరం కృష్ణుడు ఎలా కట్టుకుంటాడు, కుర్చీళ్ళు ఎలా పెట్టుకుంటాడు, తను అలాగే కుర్చీళ్ళు పెట్టుకుని అలాగే కట్టుకున్నాడు. ఆయనకి సహజంగా లేనిది ఒకటి ఉంది. ఏమిటది అంటే కౌస్తుభం. కౌస్తుభం కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటుంది. మరి ఈయనకి ఎక్కడది కౌస్తుభం? అందుకని ఈయన కూడా చాలా జాతి కలిగినటువంటి వజ్రాన్ని దాన్ని సంపాదించాడు. ఆయనకి సహజంగా అది అలంకారంగా నిలబడుతుంది. సముద్రుడు ఇచ్చాడు ఆయనకి అలా వరం. కానీ ఈయన ఏం చేసేవాడంటే ఓ తాడు ముక్క పెట్టి దాన్ని గుండెలకేసి కట్టుకునేవాడు. కట్టుకుని ఇప్పుడు నేను ఎలా ఉన్నాననేవాడు. అచ్చు వాసుదేవుళ్ళ ఉన్నారండి మీరు కూడా అంటే, నేను పౌండ్రక వాసుదేవుణ్ణి అనేవాడు. ఆయన ఎలా తిలకం పెట్టుకుంటాడో ఈయన అలా తిలకం పెట్టుకునేవాడు. పెట్టుకుని అచ్చు నేను ఎలా ఉన్నాను అంటే వాసుదేవుళ్ళ ఉన్నారు అంటే వాసుదేవుళ్ళ తిరగడం మొదలెట్టాడు. కానీ ఆయనకి మనస్సులో ఒక్కటి బాధ మిగిలిపోయింది. మీరు అచ్చు వాసుదేవుళ్ళ ఉన్నారండి అనేవారు తప్ప అచ్చు మీలా ఆయన ఉన్నారండి అని ఎవరు అనేవారు కాదు. ఇది బాధ. ఆయన కోరిక ఏమిటంటే మీలా ఉంటారండి కృష్ణుడు అనేవారు కాదు. మీరు ఏంటంటే అచ్చు కృష్ణుడిలా ఉంటారు, కావాలని అలా ఉంటారు ఏమిటంటే అని అడిగేవారు. ఇది రాన్ కడుపులో బాధ బయలుదేరింది. అసలు ఈ వాసుదేవుడు అన్న పేరు కృష్ణుడు వదిలేసి నేను ఒక్కడనే అయితే ఎంత బాగుంది, పోలిక ఉండదు కదా ఇంకా అని ఒక రాయబారిని పిలిచాడు. పిలిచి నువ్వు వెళ్ళి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అంటే, ఆ రాయబారి బయలుదేరి కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో ఉన్నారు సభామంటపంలో కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయా పౌండ్రక వాసుదేవుడు మీకు రాయబారం పంపించాడు, ఈ పత్రిక చదవండి అన్నారు. ఆ పత్రిక చదివాడు. నేను ఎటువంటి అలంకారములను ధరిస్తుంటానో, నేను ఎలా శంఖ చక్ర గదా సారంగములను పట్టుకుంటానో అలా నువ్వు కూడా పట్టుకుంటున్నావని తెలిసింది. నేను ఎలా కౌస్తుభం పెట్టుకుంటానో అలా నువ్వు కూడా కౌస్తుభం పెట్టుకుంటున్నావని తెలిసింది. నేను ఎలా పీతాంబరం కట్టుకుంటున్నానో అలా నువ్వు పీతాంబరం కట్టుకుంటున్నావని తెలిసింది. నేను ఎలా తిలకం పెట్టుకుంటానో అలా నువ్వు తిలకం పెట్టుకుంటావని తెలిసింది. కానీ నాకు అర్థం కాందొక్కటే, నాకు వాసుదేవుడు అన్న పేరుంది, నీకు వాసుదేవుడు అన్న పేరుంది, దీనివల్ల ఇబ్బంది వస్తాం. కాబట్టి నీ అంతట నువ్వు మర్యాదగా ఈ చిహ్నములనన్నింటినీ విడిచిపెట్టేయాలి. వాసుదేవుడు అన్న పేరు వదిలిపెట్టేయాలి. నువ్వు వదిలిపెట్టావా సరే, లేదా యుద్ధానికి వచ్చి నీ శరీరాన్ని నేను మట్టు పెట్టవలసి ఉంటుంది, ఏది కావాలో అడుగు అని రాయబారం పంపాడు. ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి లోకంలో ఉండేటటువంటి పనులు. అది ఇంత నుండి అయిన ఎదిరితన్నెరిగిన చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి బ్రతుకుమనము కాక పంతంబులాడన ఎదురుమనము ఘోర కథనములను అని కబురు చేశాడు. తనంత తాను ఆ చిహ్నములనన్నింటినీ విడిచిపెట్టేసి నా దగ్గరికి వచ్చి నా పాదములను పట్టుకుని శరణాగతి చేసి బతికాడా, బతుకుతాడు, లేదా కృష్ణుణ్ణి నేను సంహరిస్తానన్నాను, యుద్ధరంగంలోకి వచ్చి కలుసుకోమన్నానని చెప్పు అన్నాడు. అంటే కృష్ణుడిది విన్నాడు. ఈ రాయబారం ఈ లేఖ చదివాడు. ఆయనకి నవ్వాలో ఇలాంటి వాడిని ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆయన అన్నాడు, వీడికి నేను ఏం జవాబు చెప్తాను, నేను చెప్పేది లేదు, వాడు నాకు చెప్తున్నాడు ఈ చిహ్నములను విడిచిపెట్టేయమని. ఇవి నాకు సహజములు, నేను విడిచిపెట్టడం ఎలా కుదురుతుంది? కాబట్టి వాడే విడిచిపెట్టాలి ఇప్పుడు. అందుకని వాడు కోరుకున్న రెండో కోరిక నేను అంగీకరిస్తున్నానని చెప్పు, యుద్ధ భూమిలో కలుసుకుందాం. కాబట్టి వాడు విచిత్రమైన వ్యక్తి ఆ పౌండ్రక వాసుదేవుడు.
వాడు ఆ యుద్ధం ఎక్కడ చేశాడంటే కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి చేశాడు, కాశీరాజ్యంలో. ఎందుకని అంటే ప్రపంచంలోనండి వెర్రికి అంతుండదు. అది ఈశ్వరావతారమా, ఈశ్వరావతారము కాదా అక్కర్లేదు. అది ఈశ్వరావతారము అని వాడు అంటాడు అంటే అంతే. అసలు నిజంగా వ్యాసుడు ఎప్పుడు చెప్పాడు, అవతారం ఉందా అవతారం లేదా అది కూడా ఉండదు. అంతే, వెంటపడిపోవడం. ఇంకా వెంటపడిపోయి చేరిపోతారు ప్రజలు. అదొక చాలా చిత్రమైనటువంటి సన్నివేశం ఉంటుంది ప్రపంచంలో. ఎవడో ఏదో చెప్తాడు, నేను ఫలానా అంటాడు, అంతే, నమ్మేయడమే వీళ్ళు. నమ్మేసి ఇంకా ఆయన ఫలానా అని తిరుగుతుంటారు కొంతమంది. ఆ పౌండ్రక వాసుదేవుడు అంటే కాశీరాజు తిరగడం అలాగే ఉంటుంది. కాబట్టి నీకు నేను మద్దతు అన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధం మొదలు పెడితే అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. అందరినీ శత్రువుల్ని చంపుతారు. ఈ పౌండ్రక వాసుదేవుణ్ణి చూడ్డానికి వెళ్ళాట. చూసిన కృష్ణ పరమాత్మ ఎటువంటి అనుభూతి పొందారో చూడండి. పోతన గారి పద్యంలో చక్ర గదాశంఖ శార్ంగాది సాధను కృత్రిమ కౌస్తుభ శ్రీవిలాస్. ఇట ఆయన ఎలా నిలబడ్డాడో అట ఆయన అలా నిలబడ్డాడు రథంలో. ఈయన శంఖము చక్రము శార్ంగము గద పట్టుకుని నిలబడ్డారు. వాడు కూడా అలా ఓ 2 అట్ట చేతులు పెట్టుకున్నాడో 2 చేతులతో 4 కట్టుకున్నాడో వాడు నిలబడ్డాడు. ఈయనకి కౌస్తుభం ఉంది, మరి వీడికి ఎక్కడదని చూశారు. వాడు అలా అది ఎలా ఉంటుందో అలాంటి రత్నం ఒకటి తెచ్చుకుని వాడు గుండెలకు కట్టుకున్నాడు. మకర కుండలహార మంజీర కంకణ మణముద్రికావన మలికాంశు. కృష్ణ పరమాత్మ ఎలా హారాలు వేసుకుంటారో, ఎలా మణికంకణాలు పెట్టుకుంటారో, ఎటువంటి నూపురాలు పెట్టుకుంటారో అలాంటి ఆభరణాలే వాడు పెట్టుకున్నాడు. ధవళ విచిత్ర పతంగ పొంగవ కేతు చెలువందు పీత కౌశేయవాసు. కృష్ణ పరమాత్మ ఎటువంటి పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటారో అటువంటి పచ్చటి పట్టుపుట్టం కట్టుకున్నాడు. జవనాశ్వకలిత కాంచన రథారూఢిని రణ కుతూహలు అసన్నని కిరీటు. యుద్ధం చెయ్యడానికి ఎంతో సంతోషంగా కృష్ణ పరమాత్మ యొక్క రథానికి ఎప్పుడు 5 గుర్రాలు కడతారు. ఆ 5 గుర్రాలు కూడా చాలా చిత్రమైనటువంటి పేర్లతో ఆ 5 గుర్రాలు దారుకుడే నడుపుతాడు ఆ గుర్రాల్ని. అలాంటి గుర్రాలనే కట్టుకుని వాడు రథాలని పట్టుకుని యుద్ధానికి వచ్చాడు. ఆత్మ సమవేశ్. తాను ఎలా ఉన్నాడో ఆయన అలా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు రథం మీద చూసి. రంగ విహార కలిత నట సమానుని. స్టేజ్ మీద యాక్ట్ చేసేవాళ్ళు ఏదో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఏఎన్ఆర్ అని పేరు పెట్టుకుని మా చిన్నతనంలో రికార్డింగ్ డాన్సులు జరుగుతుండేవి. జరిగితే ఎన్టీ రామారావు ఎలా ఉంటాడో అలాగే జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆయన ఉండేవారు. ఉండి ఆ ఎన్టీఆర్ ఎలా నటిస్తారో అలా ఈయన నటిస్తుండేవారు. ఆ ఏఎన్ఆర్ ఎలా నటిస్తారో అలా ఈయన నటిస్తుండేవారు. ఇద్దరు ఆ హావభావాలు, ఆ శరీర ఆకృతి, ఆ సౌష్ఠవం, ఆ ఆహార్యం కూడా అలా పొందిక కుదిరేది. వాళ్ళు నిజంగానే చాలా తమాషాగా ఉండేవారు చూడ్డానికి. ఉండి నిజంగా వాళ్ళేనేమో అనిపించేది, అంత చక్కగా ఉండేవారు. అందుకని అలా చేసేవారు. అలా రంగస్థలం మీద నటుడు ఎలా ఉంటాడో అలా అచ్చు గుద్దినట్టు తనలాగే ఉన్నాడు అవతల రథం మీద. హర్షం ఇగురొత్త నవ్వె పద్మాయతాక్షు. ఆయన్ని చూసి పకపక పకపక నవ్వెట్ట కృష్ణుడు. అంత వాడును ద్వత్తుడగుచునడరి. ఇంత కృష్ణ పరమాత్మ కూడా పౌండ్రక వాసుదేవుణ్ణి చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి యుద్ధాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఏదో కాసేపు వాళ్ళ సైన్యం వాళ్ళు చెయ్యగలిగిన యుద్ధం చేశారు. ఆఖరికో బాణం వేసి కొట్టాడు, ఒక ఠామ్మని కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే జరిగిన చిత్రం ఏమిటో తెలుసా అండి? ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వాడిలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ఇదేమిటయా ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది అన్నాడు. అంటే పరీక్షిత్ అన్నాడు, ఎలా ముట్టుకున్నది అగ్నిహోత్రం. వాడు పంచ కట్టుకుంటే నేను అచ్చు కృష్ణుల్లా కట్టుకున్నానా అని కట్టుకునేవాడు. వాడు గొలుసు వేసుకుంటే అచ్చు కృష్ణుల్లా వేసుకున్నానా, వాడు చక్రం పట్టుకుంటే అచ్చు కృష్ణుడి చక్రంలా ఉందా, వాడు ఏం చేసినా కృష్ణుల్లా ఉన్నానా, కృష్ణుల్లా ఉన్నానా, కృష్ణుల్లా ఉన్నానా, తన శరీరం కృష్ణుల్లా ఉన్నానా, కృష్ణుల్లా మాట్లాడుతున్నానా, కృష్ణుల్లా చెప్తున్నానా, అన్ని కృష్ణుల్లా 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 అనుకుంటూ వాడు కృష్ణుడిల్లా అనుకోవడంలో మనస్సునందు కృష్ణ భావనను పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఏ కారణం చేత చచ్చిపోయినా సంతతము తలిచిందే ఆ వస్తువునే, కాబట్టి ఆ వస్తువులోనే కలిసిపోయాడు. అది దాని ఫలితం అన్నారు. ఎంత చిత్రం అండి నిజంగా పౌండ్రక వాసుదేవుడు వృత్తాంతం. చాలా చిత్రంగా ఉంటుంది మనకి. అందులో అనేకమైనటువంటి నీతి కూడా ఉంటుంది. కానీ ఇవాళ నేను సభలో చెప్పగలిగిన నీతులు కావు.
భగవంతుణ్ణి అనుకరించేటటువంటి ప్రయత్నాలు చెయ్యకూడదు. ఆయన పేరుతోటి, ఆయన యొక్క అవతారాలతోటి, ఆయన యొక్క లీలలతోటి ఈశ్వరుణ్ణి అనుకరించే ప్రయత్నం ప్రమాదకరము. అటువంటివి ధూర్త చేష్టితములు అయిపోతాయి. కాబట్టి ఆ నీతిని ఆవిష్కరించి అటువంటి లీల జరిగిన తరువాత ఆ కాశీ పట్టణంలో ఉండేటటువంటి కాశీరాజు యుద్ధం చేశాడు. ఆయన తల తెగి పడిపోయింది. ఇలాంటి వాటికి అనవసరంగా వెళ్ళి కాశీరాజు తల తెగి పడిపోయింది, కానీ ఆయనలో ఉన్న తేజస్సు ఈయనలో చేరలేదు. అది విచిత్రం. కాశీరాజు కాశీరాజుగానే ఉన్నాడు. పౌండ్రక వాసుదేవుళ్ళ కనీసం ఆ భావం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది తేజస్సు? కలవమంటే కలవలేదు. వాళ్ళ కొడుకైతే ఆభిచారిక హోమం చేశాడు కృష్ణుడి మీద. ఆ తేజస్సుని తన చక్రంతో అవతలకి తోసవతల పారేశాడు కృష్ణుడు. కాబట్టి ఇలాంటి అనవసరపు విషయాల జోలికి వెళ్లి మద్దతులు ప్రకటించడం, తిరగడం, ఇటువంటివి లేనిపోయినటువంటి ఇబ్బందులు తీసుకొస్తాయని మనకి సాత్వికమైనటువంటి ఆరాధన, వ్యాస భగవానుడి చేత ప్రతిపాదింపబడినటువంటి భగవంతుని యొక్క మూర్తులు, అటువంటి వాటిని ఆరాధన చేసి మనస్సుని సత్వగుణంతో ఉంచుకుని భగవంతుని యందు చేరే ప్రయత్నం చెయ్యాలి తప్ప లేనిపోని భేషజాలన్నవి అంత మంచివి కావు అని ఒక హెచ్చరిక చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల. ఇది జరిగిన తరువాత ఒకనాడు నారద మహర్షికి ఎవరో ఎక్కడో తిరుగుతున్నప్పుడు, ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు కదా, ఒక మాట చెప్పారు ఆయనతో. నారదా నారదా నువ్వు వెళ్ళావా కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నప్పుడు అన్నారు. అంటే 16,000 మందిని ఎన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడు. ఇన్ని రోజులో పెళ్లి చేసుకోలేదు. ఆయన నరకాసురుడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు నరకాసురుడు తీసుకొచ్చి దాచినటువంటి కారాగారంలో బంధించినటువంటి 16,000 మంది రాజకుమార్తెల్ని సౌధానికి తీసుకొచ్చి 16,000 మందికి 16,000 సౌధాలు నిర్మించి 16,000 మందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16,000 మంది కృష్ణులై ఒకే ముహూర్తానికి తాళి కట్టాట అన్నారు. అంటే నారదుడు ఆశ్చర్యపోయాడు. 16,000 మంది కాంతలకి 16,000 మంది కృష్ణులు తాళి కట్టారా? ఇది ఎలా జరుగుతుంది? అంటే అంత జ్ఞాని ఎటువంటి మోహానికి లోనయ్యాడో చూడండి. తాళైతే కట్టాడు, సంసారం ఎలా చేస్తుంటాడు? 16,000 మంది, ఇటు 8 మందినా? అసలు కృష్ణుడు 16,000 మంది దగ్గర ఇంకా మనసులో లెక్కలు కట్టేసుకున్నాడు, చాలా లెక్కలు. ఎవరి దగ్గరికి ఎన్ని రోజుల తర్వాత వెడుతుంటాడు? అసలు గుర్తుంటుందా కృష్ణుడు మళ్ళీ వస్తే? లేకపోతే కృష్ణుడికే గుర్తుంటారు? 16,000 మందిలోనూ ఓ భార్య బజార్లో కనపడింది అనుకోండి, ఏమేమి నువ్వు ఇక్కడున్నా అనగలరా, కృష్ణుడు గుర్తుంటుందా అని ఆయనకి లోపల చాలా ఆలోచనలు వచ్చేసాయి. ఇంకా వచ్చేసి వీటన్నిటి పర్యవసానం ఏమిటో తెలుసా అండి? ఇన్ని భాగవతంలో చెప్పరు, కానీ మనస్సు ఆ స్థాయికి వెళ్ళిపోయి అంటే మన మనస్సు కూడా స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది సుమా. చక్కదిద్దడానికి దశమస్కందంలో ఉత్తర భాగాన్ని చివరికి వెళ్ళిపోతుండగా ఈ లీలలు తీసుకొస్తారు. ఇంకొకరు ఎందుకని నారదుణ్ణి తీసుకొచ్చారు ఆ లీలలోకి. అసలు సంసారం ఏం చేస్తున్నాడో, ఇంతమందితో ఎలా ఉంటాడో ఒకసారి చూసొద్దామని బయలుదేరి భూలోకానికి వచ్చాడు. ద్వారకానగరంలో ప్రవేశించాడు. అబ్బో, ఆ ద్వారకానగరం పరమరమణీయంగా ఉంది. ముందు ఎవరింటికి వెడదామని ఆలోచించాడు. ఏదో ఓ ఇల్లు కనపడింది. ఏ ఇల్లైనా కృష్ణుడి ఇల్లేగా అక్కడ. అందుకని ఆ అంతఃపురంలో ఆ లోపల ఉన్నటువంటి ఇళ్లన్నీ కృష్ణ పరమాత్మ యొక్క భార్యలే వాళ్ళందరూ. అందుకని ఏ భార్య ఇంటికి వెడితే పోదు కాబట్టి ముందిదిగో ఎదురుకుండా ఇదేదో కనపడుతోంది. కృష్ణుడి భార్య నంబర్ ఎంతో మనకి తెలియదు, కానీ ఓసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఉన్నాడో లేడో. లేకపోతే ఆవిడని అడగచ్చు, అమ్మ ఎప్పుడు వచ్చాడు కృష్ణుడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఏమిటి విషయం అని అడగాలని. 16,000 మందికి 10 మందే పిల్లలు. తెలిసే అండి విచిత్రం. అందరికీ 10 మందే, అష్టమహిషులకు కూడా 10 మందే. 11 లేరు, 9 లేరు, ఎవరికి సమానమైన సంతానాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన అస్కలిత బ్రహ్మచారి నెమలిక పెట్టుకుని ఉంటాడు. అది విచిత్రం కృష్ణుడిది. సరే, అందుకని వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. వెడితే కనక కంకణ జన జనత్కార కలిత చంద్ర బింబాననాహస్త జలజ ఘటిత చామ రోద్ధూత మారుత చలిత చికుర పల్లవుని కృష్ణు పల్లవుని. ఒక స్త్రీ ఆ 16,000 మందిలో కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నటువంటి ఒక స్త్రీ యొక్క గృహం అది. ఆవిడ తామర పువ్వు వంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానికి విసురుతోంది. విసురుతున్నప్పుడు ఆయన పాదాల దగ్గర నుంచి ఆయన తల వరకు గాలి తగిలేటట్టు ఎంతో అందంగా గాలి విసురుతోంది. ఆవిడ మహాసౌందర్య రాశి అయి ఉంది. చూశారు నారదుడు, ఓహో ఇక్కడున్నాడు కాబట్టి ప్రజెంట్ పెట్టుకుందాం. ఆ తర్వాత మిగిలిన ఇల్లు చూద్దాం. ఇక్కడ భార్య చేత సేవలు పొందుతున్నాడు అని వెళ్ళిపోదామని ఒకసారి ఆ లోపలికెళ్ళి చూసి వెళ్ళబోతున్నాడు. అటు తిరిగి కూర్చుని సేవలు అందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే చూశాడు.
చూసి గబగబా కుర్చీ దిగి ఎదురొచ్చాడు. ఎదురొచ్చి అలా వెళ్ళిపోతున్నారే నారదా, రండి అన్నాడు. మునివరు పాదాంబుజములు తన చారు కిరీటమణి వితానము శోకన్ వినమితుడై నిజ సింహాసనమున కూర్చుండ పెట్టి సద్వినయమునన్. అయ్యయ్యో మహర్షి, మీలాంటి వారు రావడం ఎంత అదృష్టం. అదేమిటి వచ్చి అలా వెళ్ళిపోతున్నారేమిటి, రండి రండి అని రెండు చేతులు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని సాష్టాంగ నమస్కారం చేసి తన కిరీటం వెళ్లి నారదుడి పాదాలకు తగిలేటట్టుగా నమస్కరించి, మీ వంటి మహాజ్ఞాని ఎలా వస్తారు మా ఇంటికి, రండి రెండిని తను కూర్చుని సింహాసనం మీద కూర్చోపెట్టి తన పాదకమల తీర్థంబున లోకములం పవిత్రముగ చేయు పురాతనమౌని లోక గురుడమ్ముని పదతీర్థంబు మస్తమున ధరించన్. ఆయన్ని కూర్చోపెట్టి వెళ్ళి బంగారు పళ్ళెం పట్రావే అని ఆ భార్యకి చెప్పి బంగారు పళ్ళెం ఆయన పాదాల కింద పెట్టి భార్య నీళ్లు పోస్తుంటే నారదుడి యొక్క కాళ్లు కడిగి సమస్త తీర్థముల యొక్క పవిత్రత మీ పాదరేణువులలో ఉన్నాయి అని ఆ పాదములు కడిగినటువంటి నీటిని తీసుకుని తన శిరస్సును చల్లుకుని తన భార్య శిరస్సున ప్రోక్షించి ఒక మాట అడిగాడు. నారదా, మీరు ఏం అలా వచ్చి వెళ్ళిపోతున్నారు నన్ను చూసి, అదొక్క కోరిక, ఏ పని పంచిన చేయుదు తాపసవర అనుడునతడు దామోదర చిద్రూపగా భవదవతార వ్యాపారము దుష్ట నిగ్రహార్థము కాదే. నారదా, మీరు వచ్చి మళ్ళీ ఏమిటో వెనక్కి వెళ్ళిపోతుంటే చూశాను, ఒకవేళ నాతో ఏదైనా పనుండి వచ్చారా, మీరు ఏ పని చెప్పినా ఆ పని ఔదలదాల్చి చేయడానికి సేవకుడు మీ దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అన్నారు. అంటే నారదుడు చూసి తెల్లబోయి, ఇదేమిటో మొదటింట్లోనే ఇటువంటి అనుభవం ఎదురైంది మనకి అని, కృష్ణ మహానుభావ దామోదర, నువ్వు అటువంటి వాడివయా, నువ్వు భక్తుల పాలిట సర్వకాలములయందు కల్పవృక్షము వంటి వాడివి, నువ్వు ఇటువంటి అవతారములను స్వీకరించేటటువంటిది దుష్టజనులను నిగ్రహించడానికి కదా స్వామి అని, అబ్జ సంభవ హరదేవతార్చనీయ భూరి సంసార సాగరోత్తరణంబు నవ్య ఆనందమోక్షదాయకములైన నీ పదధ్యానమాత్మలో నిలువనీవే. ఏ నీ పదసేవ చెయ్యాలి అని చెప్పి నిరంతరము బ్రహ్మాది దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాదపద్మముల యందు నిరంతరము నా మనస్సు వసించి ఉండుగాక, అటువంటి వరం నాకు ఈ కృష్ణ అని నారదుడు అడిగాడు. అడిగి అక్కడ వరకు బానే ఉంది, కృష్ణ పరమాత్మని భగవానుడిగా నమస్కరించాడు, నీ పాదపద్మముల యందు నాకు చోటిమ్మన్నాడు, నా మనస్సులో భక్తి ఉండేటట్టుగా చూడు అన్నాడు. గడప దాటి పైకొచ్చాడు కానీ లోపల ఆలోచన ఇంకొకటి. ఇక్కడంటే అలా చెప్పాను కానీ పరమాత్మ కదా అని, అసలు ఈయన సంసారం చూద్దాం కదా వచ్చాను, తిరిగిపోయాడు. ఇక్కడ ఉన్నాడు కదా, కాబట్టి మిగిలిన చోట్ల ఎలా ఉంటాడు. నారదుడంటే ఎవరండి, నారం దదాతి ఇతి నారద, జ్ఞానం ఇచ్చేవాడు. విష్ణు అంటే ఎవరు, అంతటా వ్యాపించి ఉండేవాడు. అంతటా వ్యాపించిన వాడికి 16,000 ఇళ్లలో ఉండడం గొప్ప. కానీ మోహన్ చూడండి ఎలా అనిపించిందో, ఇక్కడ ఉన్నాడు కాబట్టి పక్కింట్లో ఎలా ఉంటాడు అనుకుని మెల్లగా వెళ్ళి ఆ కట్టెని ఇలా తీసి ఆ ఇంట్లోకి తొంగి చూశాడు. కొంచెం కాళ్ళ గజ్జలు చప్పుడైనా గడప దాటి అడిగెట్టినా రారా అంటాడేమో, మళ్ళీ బాగుండదు. ఇప్పుడు తనకంటే కొత్త ఇల్లు కానీ ఆయనకి అక్కడ ఆయనే ఆతిథ్యం ఇచ్చాడు, ఇక్కడ ఆయనే ఆతిథ్యం, మళ్ళీ అస్తమానం కాళ్ళు కడిగేస్తుంటే బాగుండదు అనుకుని ఓ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూశాడు. ఒకచోట ఉచిత సంధ్యోపసాన ఆసక్తు, ఒకచో పౌరాణికోక్తి కలితు, ఒకచోట పంచయజ్ఞోచిత కర్ముని, ఒకచోట అమృతోపయోగలోలు, ఒకచోట మజ్జనోద్యోగానుషక్తుని, ఒకచోట దివ్య భూషోజ్వలాంగు, ఒకచోట ధేను దానోత్కలితాత్ముని, ఒకచోట నిజసుత ప్రకరయుక్తు, ఒక్కచోటను సంగీతయుక్త చిత్తు, ఒక్కచోటను జలకేళియుత విహారు, ఒక్కచోటను సన్మంచ కోపయుక్తు, ఒక్కచోటను బలభద్రయుక్త చరితు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఇలా తలుపు తీసి చూశాడు. చూస్తే అక్కడ కూర్చుని ఆయన ఓం నమ ప్రాచ్యేదిశే అని ఇలా తూర్పు దిక్కుకి అక్కడ నమస్కారం పెడుతూ సంధ్యావందనం చేసుకుంటున్నాడు. నారదుడిని చూడగానే, అమ్మో నారదా మీరు వచ్చారా, రండి 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 రండి. అమ్మ బాబు ఇది మళ్ళీ దొరికిపోయాను, నేనేం చెయ్యాలి, మహానుభావులు మీరు ఊరికే వస్తారా, రండి కాళ్ళు కడుగుతాను. అప్పుడే ఇంకా తడిగా ఉన్నాయి కాళ్ళు, పక్కింట్లోంచి వచ్చాడు. కడుగుతున్న వాడికి తెలుసు, కడిగించుకుంటున్న వాడికి తెలుసు, ఆ భార్యకి తెలియదు. పోయి రమ్మంటే వస్తారేమిటా, నారదుల వారు వచ్చారు నీళ్ళట్రా అంటున్నాడు, కడుగుతున్నాడు. కడిగేసి చల్లుకుంటున్నాడు. నేనేం చేయనంటున్నాడు. మళ్ళీ ఈయన ఎదే పద్యం చెప్తున్నాడు. మళ్ళీ బయటకు వస్తున్నాడు. మళ్ళీ మూడో ఇంట్లోకి వెళ్ళాడు.
ఇంకో ఇంట్లోకి వెళ్ళి ఇలా చూశాడు. చూసేటప్పటికి పౌరాణికోక్తి కలితూ అక్కడికి వెళ్ళేటప్పటికి పురాణం చదువుకుంటున్నాడు. తన కథలే చదువుకుంటుంటే ఇలా చూసి చదువుకుంటున్నాడు కదా అని తెరేసేపోయాడు. నారదుల వారు రండి అంటే మళ్ళీ తీసుకెళ్ళాడు. అమ్మ బాబోయ్ ఇది ఎక్కడ కూడా ఆయన మళ్ళీ తరికాళ్ళు, మళ్ళీ కడగడం, మళ్ళీ చల్లుకోవడం, మళ్ళీ అడగడం, పద్యం చెప్పడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ 4వ ఇల్లు. అమృతోపయోగలోలు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రమాదం తప్పింది. ఎందుకంటే ధ్యానం చేసుకుంటున్నాడు, కూర్చుని కళ్ళు మూసేసుకుని తనలో తాను రమిస్తూ ఉన్నాడు. పర్వాలేదనుకుని కొంచెం ఇలా చూసి ఇది కూడా ఇల్లే, ఇప్పటికి 4 చోట్ల ఉన్నాడు ఏమిటనుకుని కట్టినేస్తున్నాడు. రండి నారదుల వారు అని లేచాడు. అమ్మ బాబోయ్ అనుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి మధ్యనోద్యోగానుషక్తుని దివ్య భూషోజ్వలాంగు అన్ని చోట్ల మీరు గమనించండి, ఎక్కడ దైవంలో లేడు. ఇది మీరు అక్కడ గమనించవలసిన విషయం. ఏ ఇంటికి వెళ్ళినా సంసారం ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. ఒక చోటుకి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆవిడ నగలు పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఏమి ఇది వేసుకుంటే నాకు ఎలా ఉంటుందంటావు, నీ మొహం నువ్వు సరిగ్గా చెప్పవు, అన్ని బాగున్నాయంటావు, నాకు నీ నగలు వేసుకుంటున్నాడు. వేసుకుంటుంటే వాళ్ళ ఆవిడ మీకు ఏదైనా బాగుంటుందండి అని నగలు సర్దుతోంది. ఇంతలో కొద్దిగా ఇలా మెల్లిగా పిల్లిగా చేశాడు. నారదుల వారు రండి అన్నాడు. ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికి ఆవును దానం చేసుకుంటున్నాడు బ్రాహ్మణ్ణి పిలిచి. ఏడు మంత్రాలు కూడా వినపడుతున్నాయి. తెర తీశాడు. గోదానం చేస్తున్నాడు, మీరు వచ్చారు రండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారలాగే కనపడుతున్నాడు, ఎక్కడా పరబ్రహ్మంలా లేడు. అన్ని చోట్ల ఇంతమంది భార్యలతోనూ సంసారం చేసుకుంటున్న వాళ్ళకే కనిపించాడు. 16,008 ఇళ్లు తిరిగాడు. 16,008 ఇళ్లలోనూ ఓ చోట అన్నం తింటున్నాడు, ఓ చోట జలకేళీలు ఆడుతున్నాడు, ఓ చోట చిత్రం ఏంటో తెలుసా అండి, పిల్లాన్ని కూర్చోబెట్టి పాఠాలు నేర్పుతున్నాడు. ఒక చోటకి వెళ్ళేటప్పటికి బలరాముడు కృష్ణుడు కూర్చుని మనం ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నారు. ఒక చోట సాంబుడితో మాట్లాడుతున్నాడు, ఒక చోట ప్రద్యుమ్నుడితో మాట్లాడుతున్నాడు, ఒక చోట సభలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఎక్కడికి వెళితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటికి వచ్చి అంతఃపురం బయట నించున్న నారదుడు అన్నాడు, ఏమినా ఆశ్చర్యం, ఏమినా ఆనందం, ఏమి కృష్ణ పరమాత్మ, మహానుభావుడు ఇంతమందితో ఏకకాలమునందు రమిస్తున్నాడు. ఎలా? అగ్నిహోత్రము ఎన్ని వస్తువుల్ని కాల్చినా వాటి యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని తనకంటనట్టు, సూర్యకిరణములు బురద మీద పడ్డా, శవం మీద పడ్డా, పువ్వు మీద పడ్డా, దేవుడి బొమ్మ మీద పడ్డా, దేవాలయంలో విగ్రహం మీద పడ్డా, సజ్జనుడి మీద పడ్డా, దుర్జనుడి మీద పడ్డా, సూర్యుడికి అపవిత్రత లేనట్టు ఇన్ని ఇళ్లలో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు. ఇది నా స్వామి అని పొంగిపోయి చిడతలు వాయించుకుంటూ కింద మీద పడిపోతూ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైన సంసార రీతి. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది? 16,008 కన్యలను మదము చేత చేసుకున్నవాడు కాడు, వారిని ఉద్ధరించడం. దాని యొక్క అంతరార్థాన్ని మీకు విశ్లేషణ చేసి ఉన్నాను. కృష్ణ పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని, ఆయన విష్ణుతత్వాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి కృష్ణుడు చేసిన చేష్టితములను వేలెత్తి చూపించే ప్రయత్నం నువ్వు చెయ్యకు సుమా. నారదుడంతటి వాడు నమస్కరించాడు, నువ్వెంతటి వాడివి. కాబట్టి ఈ లీల విన్న తరువాత పొంగిపోయి ఎవరు అలా కృష్ణ పరమాత్మకి నమస్కరించి నా స్వామి వ్యాపకత్వం ఉన్నవాడు ఎందులేడు, ఇప్పుడు కూడా అంతటా ఉన్నాడు అని పొంగిపోతున్నవాడెవడున్నాడో అటువంటి వాడికి ఒక వరం ఇచ్చారు. ఇది విన్న తర్వాత అనిహరి ఇట్లు 16 సహస్ర వధూమణులం ప్రియంబునన్ మనసి జలకేళి తేల్చినయా మానుషలీల సమగ్ర భక్తితో వినిన పఠించినన్ కలుగు విష్ణు పదాంబుజ భక్తియున్ మహాధన పశు పుత్ర మిత్ర వనితాముఖ సౌఖ్యములన్నరేశ్వర. ఎవరైతే పరమ భక్తితో కృష్ణ భగవాను యొక్క సంసారాన్ని నారదుడు చూసేటటువంటి ప్రయత్నం చేసి తాను ఆనందపడినటువంటి కథావృత్తాంతాన్ని విని పరమాత్మకి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుణ్ణి తొందరగా చేరుకుంటారు. దానితో పాటు ఇహమునందు అపారమైనటువంటి ధనాన్ని పొంది పశు పుత్ర మిత్ర వనిత ముఖ సౌఖ్యములను అన్నిటినీ కూడా అనుభవించగలిగినటువంటి స్థితిని కృష్ణ పరమాత్మ కల్పిస్తాడు అని ఆ ఆఖ్యానమును పూర్తి చేసి, అంత గొప్ప ఆఖ్యానమది నారదుడు దర్శించినటువంటి ఆఖ్యానం. అందుచేత ఒక్కసారి సభలో అందరూ అనండి గోవిందా. కాబట్టి ఆ తదుపరి ఒకనాడు నిండు పేరోలగంలో సభ తీర్చి ఉన్నాడు కృష్ణ పరమాత్మ. సభ తీర్చి ఉండగా ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చాడు. వచ్చి ఒక మాట చెప్పాడు, అయ్యా
జరాసంధుడనబడేటటువంటి రాజు అనేక మంది రాజుల్ని ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమైనటువంటి హింసలు పొందుతున్నారు. కాబట్టి కృష్ణ పరమాత్మ మీరు త్వరలో విచ్చేసి ఆ జరాసంధుణ్ణి వధించి తొందరలో మళ్ళీ ఆ రాజులందరికీ కూడా స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించవలసినది అని. ఆ మాటలు విన్నటువంటి కృష్ణ పరమాత్మ సంతోషించి తప్పకుండా తొందరలో వచ్చి మేము జరాసంధుణ్ణి వధిస్తాం అని మాట ఇచ్చి, ఇటువంటి సందర్భంలో మనం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చెప్పు అని ఉద్ధవుణ్ణి అడిగాడు. ఉద్ధవుణ్ణి అడగడం ఎందుకండి అంటే పరమాత్మ అన్నీ తెలుసున్నవాడై ఉంటాడు, కానీ ఈశ్వరుడికి సహకరించినటువంటి పుణ్యాన్ని 10 మందికి కట్టబెడతాడు. ఉద్ధవుణ్ణి అడిగితే ఉద్ధవుడు అన్నాడు, ఇటువంటి కార్యం చేసే ముందు ఒక పని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారి చేత రాజసూయయాగం చేయించి ఆ రాజసూయయాగం చేసినప్పుడు 4 దిక్కుల ఉండేటటువంటి రాజుల యొక్క పీచ మలచడానికి 4 పంపాలి కనుక ఆ సందర్భంలో జరాసంధుణ్ణి కూడా వధించి రాజసూయయాగం చేస్తే బాగుంటుంది, మీరు అలా ఆలోచించండి అన్నాడు. తప్పకుండా చాలా మంచి ఆలోచన చెప్పామని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. ఎంతో సంతోషించాడు. ధర్మరాజు ఎదురొచ్చాడు, స్వాగతం పలికాడు. పలికిన తరువాత రాజసూయయాగం చెయ్యడం కోసమని చెప్పి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులైనటువంటి భీమ, అర్జున, నకుల, సహదేవులు 4 పిలిచారు. పిలిచి 4 4 దిక్కులకి పంపారు. 4 దిక్కులకి వెళ్ళినటువంటి వాళ్ళు అన్ని దిక్కుల ఉన్న వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. అందరూ కప్పం కట్టేశారు. ధర్మరాజు గారి పేరు చెప్పగానే, ఆ రోజుల్లో మాటలండి, భీమసేనుడు, అర్జునుడు అంటేను ఎవ్వరూ అసలు వ్యతిరేకించిన వారు లేరు. మేము ధర్మరాజు గారి చక్రవర్తిత్వాన్ని అంగీకరించమన్న వాళ్ళు లేరు. అందరూ కప్పం కట్టారు సామంతులై. ఒక్క జరాసంధుడు మాత్రం కప్పం కట్టడానికి అంగీకరించలేదు అని ధర్మరాజు గారికి కబురొచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ అన్నారు దాని గురించి, ధర్మజా నువ్వు బెంగ పెట్టుకోకు, జరాసంధుణ్ణి వధించడం కోసమని నేను, అర్జునుడు, భీముడు 3 బ్రాహ్మణ రూపాల్లో వెడతాం. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదైనా అడిగితే మాత్రం లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణ రూపాల్లో వెళ్లి యుద్ధ భిక్షని అడుగుతాం. అడిగితే వాడు ఇస్తాను అన్న తర్వాత తప్పుకోవడానికి వీల్లేదు. వాడు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి జరాసంధుడు మరణిస్తాడు. జరాసంధుడు మరణించిన తర్వాత రాజసూయాగం చేద్దాము అన్నారు. సరే తప్పకుండా అని చెప్పి ఆ కృష్ణుడు, అర్జునుడు, భీమసేనుడు 3 బ్రాహ్మణ రూపాలని ధరించి జరాసంధుడు పరిపాలించేటటువంటి ఆ మగధ దేశానికి వెళ్ళారు. వెళితే జరాసంధుడి కోట దగ్గరికి వెళ్లి బ్రాహ్మణ రూపాల్లో నిలబడితే బయటికి వచ్చాడు. బయటికి వచ్చి మీకు ఏం కావాలని అడిగాడు. అడిగితే మాకు యుద్ధ భిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులైనటువంటి వారేమిటి యుద్ధ భిక్ష అడగడం ఏమిటి అని వాడు తేరిపారి చూశాడు. వాడేం తెలివి తక్కువ వాడు కనిపెట్టేశాడు. వచ్చిన వాళ్ళు కృష్ణుడు, అర్జునుడు, భీముడు వచ్చారు. కృష్ణుణ్ణి చూసి వాడు నవ్వి ఒక మాట అన్నాడు. వాడికి మనస్సులో ఏమిటి ఆలోచన, జరాసంధుడి కంటే మృత్యు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? జరాసంధుడికి మృత్యువు రావడానికి కారణం 17 మాట్లు వాడు కృష్ణ పరమాత్మ మీద దండెత్తాడు. 17 సార్లు కూడా ఓడిపోయాడు. 17 సార్లు బలరాముడికి దొరకడం, కృష్ణుడు వదిలించేయడం. ఎందుకు అంటే నేను మీకు ఒకసారి ప్రసంగంలో చెప్పాను, ఈ దుష్టులందరినీ నేను ఎక్కడ వెతికి చంపుతాను? జరాసంధుడిని వదిలేస్తే వీడు వెళ్లి దుష్టులందరినీ లాక్కొస్తుంటాడు యుద్ధానికి. ఈశ్వరుడికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని వీడు తీసుకొస్తాడు. వీళ్ళందరినీ చంపి మళ్ళీ వీడిని వదులుతుంటే వీడు మళ్ళీ పట్టుకొస్తుంటాడు. కాబట్టి దుష్టవధ తేలికైపోతుంది అని వదిలేశారు. 18వ మాట మాత్రం కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాళ్ళ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పర్వతం ఎక్కి పర్వతం నుంచి సముద్రంలో దూకి ద్వారకకి వెళ్ళిపోయారు. అలా ఎందుకు వెళ్ళారు అన్న విషయానికి సంబంధించిన ఆంతరమైన విషయాన్ని కూడా మీకు నేను ఒక రోజున విజ్ఞాపన చేసి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పను దాని గురించి. అలా 18వ మాట కృష్ణుడు ఓడిపోయినట్టు నటించాడు. ఆ 18వసారి ఓడిపోయినట్టు నటించడమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు చూడండి, వాడన్నాడు 17 సార్లు నేను ఓడిపోయానన్నది వాడు మర్చిపోయాడు. 18వసారి కృష్ణుడు పారిపోయాడు అన్నది వాడికి గుర్తుంది. మనం కూడా జీవితంలో ఒక పొరపాటు పని చేస్తూ ఉంటాం. మనస్సులో ఈశ్వరుడికి పెద్ద స్థానం ఉండదు. ఈశ్వరుడు ఏమంతా నేను చేసుకుంటున్నాను అలా అనుకున్నప్పుడల్లా ఏవో కొన్ని పనులు అయిపోతుంటాయి. అది ఏదో ఈశ్వరానుగ్రహం, పిల్లాడు తప్పు చేసిన క్షమించిన తండ్రిలా ఔదార్యం వహిస్తాడు. ఇది తెంపరితనానికి చేరుతుంది. ఆ ఈశ్వరుడు ఏమిటనే స్థితికి వెళ్తుంది. అప్పుడు ఆయన ఎవరో చూపించాడు అనుకోండి, బోర్లా పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆ జరాసంధుడు కృష్ణుణ్ణి చూసి ఎంత మాట అన్నాడో చూడండి. అనవినివాడు నవ్వి అహహా విన వింతలు పుట్టే
మున్ను నన్నని మొన్న నోర్వజాలక భయంబున పారితి పెక్కుమార్లు వంచన మధురాపురిన్ విడచి సాగర మధ్యమునందు దాగవే వనరుహనాభ నీ బిరుదు వాడితనంబును నాకు వింతలే అన్నాడు. ఎన్ని మాటలు ఓడిపోయాడండి ఆయన? ఒక్క మాట. కానీ ఏం చెప్తున్నాడు జరాసంధుడు? హో, నీ పౌరుషం నాకు తెలీదు అహహా అని నవ్వి. పోతన గారికి ఆ నవ్వు కూడా ఛందస్సులోకి వచ్చేసింది. అది పోతన గారి గొప్పతనం అంటే, ఆయన కవిత్వం అంటే. అనవినివాడు నవ్వి అహహా వినవింతలు పుట్టే. ఏం వింతయా, నేను యుద్ధానికి వస్తే పారిపోయిన వాడివి, వాళ్ళేమో నువ్వు నా ఇంటికి వచ్చి యుద్ధ భిక్ష అడుగుతున్నావా? అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు, నీతో యుద్ధం చేయడానికి నాకు సిగ్గు ఉండద్దు. పారిపోయిన వాడితో యుద్ధమా? కాబట్టి నీ బిరుదు, నీ గొప్పతనం, నీ పరాక్రమం నాకు తెలియని వాడివా? అందుకని నీతో నాకు యుద్ధం ఏమిటయా, నీతో యుద్ధం చేయనన్నాడు. ఈశ్వరుణ్ణి అధిక్షేపించడంలోనే వాడి మరణం వచ్చేసింది. కాని రణోర్వినన్నెదుర కష్టము కాని తలంగు. వాడు మొదట కృష్ణుడితో చెప్పిన మాట ఇది. నాతో యుద్ధ భూమిలో నిలబడ్డం అంటే అంత తేలిక విషయమేం కాదు. అసలు నువ్వు నా ఎదురుగుండా నిలబడ్డం ఏమిటి? ముందు నువ్వు పక్కకి వెళ్ళాడు. కాబట్టి తొలంగు గోత్రభిచ్చూనుడు భూరి బాహుబల దుర్గముడయ్యును పిన్న. అర్జునుడు మంచి బలపరాక్రమాలున్నవాడు, గాంధీవం పట్టుకుంటే శత్రువుల్ని దునుమారతాడు. కానీ చిన్నపిల్లాడు, వీడికన్నా పెద్దాడున్నాడుగా భీమసేనుడు. అందుకని ఈ మరుత్సూనుడు మామక ప్రకట దుర్బల శక్తికి చూడతుల్యమౌ. అర్జునుడి కన్నా పెద్దవాడు భీమసేనుడున్నాడు, పైగా వాయుపుత్రుడు. నాతో బలానికి సరిపోతాడు. ధూర్తతనం అంటే ఎలా ఉంటుందో చూడండి. వీని నిదుర్తునంచు చెయ్యివీచ జరాసుతుడు ఉగ్రమూర్తి అయి. వెంటనే వాడి కోపం వచ్చేసి వెంటనే ఆ చెయ్యి విసిరి అవతల వాళ్ళని లాగడం మొదలెట్టాడు, యుద్ధానికి రమ్మని. సరే, తప్పకుండా నీకు యుద్ధ కండూతి తీరుస్తాను అని భీమసేనుడు అనుకున్నాడు. వెంటనే ఒక భూమిని సమతలంగా తయారు చేశారు ఒక చోట, మల్ల యుద్ధం చేయడానికి వీలుగా. జరాసంధుడు, భీమసేనుడు ఇద్దరు యుద్ధం మొదలెట్టారు. భయంకరమైనటువంటి యుద్ధం సాగుతోంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకోవడంలో గదాప్రహారం చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. ముక్కుల్లోంచి, కళ్ళల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు ఓడిపోయి ఇద్దరూ కూడా ఎర్రటి రంగులోకి మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే భీముడిలో ఉండేటటువంటి తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సుని భీమసేనుడి యందు ప్రవేశపెట్టారు. కృష్ణుడి యొక్క తేజస్సు కలియడం వల్ల భీమసేనుని యొక్క తేజస్సు క్షీణించలేదు. 10,000 ఏనుగుల బలం జరాసంధుడిది. అని వాడేం సామాన్యుడు కాడు యుద్ధంలో. వాడొకడు కీచకుడు. కీచకుడు ఇంకా జరాసంధుడు అందరూ చూస్తుండగా స్టేడియంలో కొట్టుకున్నారు. అందుకని వాళ్ళు దెబ్బలాడుకునేటప్పుడు మల్ల యుద్ధం చేసే వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. మల్ల యుద్ధం చేసేటప్పుడు పట్టు సరిగ్గా పడాలన్నా, ఓ గుద్దినప్పుడు సరిగ్గా దెబ్బ తగలాలన్నా నిశ్శబ్దంగా ఉండి దక్షిణామూర్తిలా ఉంటే అలా కొట్టడం కుదరదు. వాళ్ళు గుద్దాలంటే అరుచుకుంటూ పట్టుకుంటారు, గుద్దుకుంటారు. కీచకుడు భీముడితో యుద్ధం చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? అటువంటి మల్ల యుద్ధం ప్రపంచంలో లేదు. ఎందువల్ల అంటే భీముడు గట్టిగా అరిస్తే కీచకుడితో యుద్ధం జరుగుతోందని, ద్రౌపది యొక్క కథ బయటికి వస్తుందని, అజ్ఞాతవాసం బయటపడిపోతుందని భీముడు అరవలేదు. అరవకుండా భీముడు కొడుతున్నాడు. తను గట్టిగా అరిస్తే ఇంత యువరాజుకి వీడికి ఇదేమి నిష్కారణమైనటువంటి దుర్మార్గ బుద్ధి, ఇన్ని దెబ్బలు తింటున్నారా అనుకుండిపోతారని కీచకుడు అరవలేదు. నిశ్శబ్దంగా కొట్టుకున్నారు ఇద్దరు. ఇక్కడ అలా నిశ్శబ్దంగా ఏం కొట్టుకోవట్లేదు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కుళ్ళబుడుచుకుంటున్నారు. అయినా సరే భీమసేనుడు తట్టుకోగలిగాడంటే కృష్ణ పరమాత్మ యొక్క తేజస్సు ప్రవేశపెట్టారు. యుద్ధం జరగగా జరాసంధుడి యొక్క శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరిపిలేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక చూసి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్టుగా పిలిచి ఒక చెట్టు కొమ్మ తీసి దాన్ని ఇలా రెండుగా చీల్చి చూపించారు. ఏదో అటు ఇటు వెయ్యమన్నారు అని అంటారు, కానీ భాగవతంలో అలా లేదు. శరీరాన్ని చీల్చి చంపమని ఉందంతే. మామూలుగా యుద్ధం చేస్తే చావడం. అందుచేత నువ్వు ఆయన శరీరాన్ని రెండుగా చీల్చేసేయి అని చెప్పారు. అప్పుడు ఆ యుద్ధంలో పడగట్టి ఒక కాలుని తన 2 కాళ్లతో తొక్కి పట్టి రెండవ కాలుని ఏదైనా బద్దలగొట్టవలసినటువంటి ఒక కట్టె పుల్లని విరగకొట్టి మధ్యలో ఒక చిన్న ఇనప గుదియ దిగ్గొట్టి ఇలా పట్టుకుని పైకెత్తి చీల్చేసినట్టు
ఆ కాలు పట్టుకుని ఉత్తరించేస్తుంటే శరీరంలో సగభాగం తల వరకు 2 ఖండముల కింద విడిపోయింది జరాసంధుడి శరీరం. విడిపోయి అటు ఇటు విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. మరణించిన తర్వాత అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించారు. విడిపించి ధర్మబద్ధమైన పరిపాలన చేసేటటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాడి పట్ల సర్వకాలముల యందు నేను ప్రీతిని కలిగి ఉంటాను, అందుకని మీరు ధర్మబద్ధంగా పరిపాలించండి అని చెప్పి ఆ రాజుల్ని తమ తమ రాజ్యములను పరిపాలించమని హితోపదేశం చేసి విడిచిపెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన తర్వాత జరాసంధుడు కూడా మరణించాడని ఆయన దగ్గర ఉన్నటువంటి ధనకనక వస్తువాహనాల్ని పట్టుకుని ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. ధర్మరాజు గారు సంకల్పం చేశారు, ఇప్పుడు రాజసూయాగం చేస్తాను అన్నారు. రాజసూయాగం అంటే మాటలండి. బంగారు నాగలితో భూమిని దున్నారు. భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరూ వచ్చారు. మనకి ఒక అలవాటు ఉంటుంది సాధారణంగా, ఏమిటంటే నేను కొన్ని పెళ్లిళ్లలో చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏమిట్రా బొత్తిగా ఇంత అల్పమైన సంస్కారంతో ఉంటుంది అని. ఎందుకంటే ఆ వీధిలో ఒక ఆయన అప్పులు వసూలు చేసుకునే వాళ్ళ ఓ పుస్తకం పెట్టి కూర్చుంటాడు. పుస్తకం పెట్టి కూర్చుంటే మనం లోపలికి వెళ్తున్నాం అనుకోండి, మీరు ఇచ్చేది ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేయండి అని అడుగుతాడు. అడిగితే మనం జేబులోంచి కవరో ఏదో పట్టుకెళ్తాం కదా, రిక్తహస్తాలతో వెళ్ళం కదా, అది ఇస్తే మీ పేరు ఏంటి అని అడుగుతాడు. నా పేరు కోటేశ్వరరావు అంటారండి అంటే ఎంత అంటాడు. 116 అండి అన్నాం అనుకోండి. అతను 116 వేసిన తర్వాత తక్కువ వస్తే యజమానికి అతను ఇవ్వాలి. అందుకని అతను ఏం చేస్తాడంటే మీరు అంటించినా కవర్ చింపేస్తాడు. నేను చూశాను కొన్ని పెళ్లిళ్లలో. చింపేసి బయటికి తీసి 10 పదులు, ఒక 10, 5 రూపాయి కాసు లెక్కెట్టుకుని రూపాయి కనపడకపోతే ఏమంటే రూపాయి ఏదంటాడు. కవర్లో ఉందండి అన్నాక ఇలా అని తీసి మీరు వెళ్ళండి అంటాడు. అప్పుడు కప్పం కట్టేసిన సామంతరాజుల పేరు టిక్కి పెట్టేసి 116 వేసేస్తారు. వేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళగానే ఒక ఆయన నించుని ఉంటాడు డోర్ దగ్గర. నించుని మేస్టర్ అవతల రోలో ఖాళీ ఉంది అక్కడ కూర్చోండి అంటారు. అన్నం కోసం వెళ్ళిన వాళ్ళే ఉంటుందన్నమాట. అందుకని వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. కూర్చుంటే వాడికి తీసుకొచ్చి కుడి చేత్తో ఎడం చేత్తో కూడా సవ్యసాచులు ఉంటారు. వాళ్ళు వచ్చి వడ్డన చేసేస్తారు. వడ్డన చేసేస్తే ఆ పెట్టినటువంటిది దిక్కులేని వాళ్ళే వీడు తినేస్తాడు. తినేస్తే ఆ తినేసేయడం అయిపోయిన తర్వాత వాళ్ళు లేచి బయలుదేరి అయ్యా పెళ్లి కొడుకు ఇక్కడ ఉన్నాడండి, పెళ్లి కూతురు ఇక్కడ ఉందండి, 4 అక్షతలు వేయండి అని ఎవరు అడగరు. అంటే వీడి ఆశీర్వచనం వాడికి ఏం అక్కర్లేదు. కప్పం కట్టేశాడు, తినేశాడు, వాళ్ళు లేచి వచ్చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.